కళ్ళు పోయేంత కాటుక పెట్టుకోవడం కంటికి ప్రమాదం. రాలిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటారు? వదిలేయడమే బెటర్. ఒక మనిషి వద్దు అనుకున్నప్పుడు ఆ మనిషి నుంచి పక్కకి వెళ్ళడమే బెటర్, అది ఎవరైనా సరే. అలానే కందిరీగ చూడండి ఎంత షార్ప్, అది కుట్టిందంటే చాలా చిన్నది కందిరీగ. ఈ కందిరీగ కుట్టిందంటే చాలా మంట అదిరిపోతుంది, షార్ప్గా ఉంటుంది, అంత పవర్ఫుల్ కందిరీగ. అలాంటి కందిరీగే ఉండడానికి, ఆ గుడ్లు పెట్టుకోవడానికి అంత మట్టితోటి కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేదు, ఉందల్ల దానికి రెక్కలు, పవర్ఫుల్, కుట్టే అంత సురుకు బుట్టే అంత కుట్టడం. అలాంటి కందిరీగే నివాసానికి దానికి తగ్గ పని చేస్తుంది, మట్టిని గూడులా చేసుకుంటుంది. ఈ మట్టితోటి ఒక వైద్యం కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. కందిరీగకున్నంత పవర్ఫుల్గా నువ్వు కూడా ఉండాలి కదా. ఉండాలంటే షార్ప్గా, మౌనంగా, ఆవేశపడకుండా ఈ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక టైం వస్తుంది చూడండి, కందిరీగ కుడితే ఎంత నొప్పి తగులుతుందో అలా నీ లైఫ్లో కూడా ఒక యూటర్న్ తీసుకోవాలి. హైవే మీదకి వెళ్ళడానికి సర్వీస్ రోడ్లో ఎన్ని రోజులు వెళ్తావు? హైవే రోడ్లోకి వెళ్ళాలి కదా, యూటర్న్ తీసుకొని హైవేకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఒక మంచి అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలంటే ప్రయత్నించాలి. నువ్వు మంచి ఒక గోల్, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళి విజయం నీ సొంతం చేసుకోవాలి. సర్వీస్ రోడ్ నుంచి హైవే మీదకి వెళ్ళాలి. అట్లా ఉండాలి లైఫ్, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఇంకా కందిరీగే ఇంత మంచిగా చేస్తుంది నివాసానికి, ఇంకా నీ లైఫ్, మానవుడి జన్మ అన్నీ ఉన్నాయి. ఒక ధైర్యము, అన్ని మనిషికి ఉండవలసిందల్లా గుండె ధైర్యం, అది ఒకటి. ఇంకొకటి వచ్చేసరికి గుండె ధైర్యంతో పాటు సాధించాలి అనే పట్టుదల, ఇది మనిషికి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు వేడుగొండ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు, అలానే మన జీవితం గురించి 7 టాపిక్లు మాట్లాడుకుందాం. 7 విషయాలు తెలుసుకుందాం. జీవితం బాగుపడాలంటే కొన్ని తెలుసుకోవాలి. ఎగిరేది ఎగురుతుంది, రాలేదు రాలిపోతుంది, పూసేది పూస్తుంది, కాసేది కాస్తుంది. అలానే ఎగిరే చిత్తగా చిలుక మనం పట్టుకోవాలని ట్రై చేస్తే అస్సలు దొరకదు, కానీ మనకు దొరికింది. అదృష్టం కూడా అలానే వస్తుంది, ప్రయత్నించు. వెల్కమ్ టు ది ఛానల్. తిరుపతి వెంకన్న గుడికి ఉన్న మెట్లు 7. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ 7 టాపిక్లు అనమాట. 7 టాపిక్ల గురించి మాట్లాడుకునే ముందు, ఒకప్పట్లో పెద్దలు, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పెద్దలు చెప్తే వినేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు రెస్పెక్ట్ ఉండేది. అంటే ఇప్పుడు కూడా రెస్పెక్ట్, మర్యాద అన్నీ ఉంటున్నాయి, కానీ సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడంలో నెంబర్ 1 స్థానంలో మనం అందరం ముందు చూపులో ఉన్నాం కాబట్టి, ఒకరిని సజెషన్ అడిగే స్థానంలో లేము కాబట్టి, కొన్ని ముఖ్యమైన 7 టాపిక్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లోకం, టైము, సంతోషం, నీ మనసు, కోపం, అలానే నీ జీవితం, ప్రయత్నించు కానీ అనే టాపిక్. నీకు నువ్వే నేను ఇలా ఉంటాను అని చెప్పకు అనే 7 టాపిక్ల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఈ లోకంలో ప్రేమలని చాలామంది చనిపోవడము, ఇబ్బంది పడ్డము, లైఫ్ని సాక్రిఫైస్ చేయడం ఎక్కువైపోయినాయి. లైఫ్లో, ఈ లోకంలో ముగింపు లేని ప్రేమ ఎవరిది అంటే, మొదటిగా చెప్పవలసింది ముగింపు లేని ప్రేమ అమ్మ నాన్న ప్రేమ చాలా గొప్పది. అది ముగింపు లేని ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ప్రేమ గురించి ముగింపు లేని ప్రేమ అంటే అమ్మా నాన్న ప్రేమ చాలా గొప్పది. ఇంకా నీ మనసు నీకు ఒక స్థానంలో కుదట పెట్టుకోవాలి. అంటే ఒక మాట మీద నిలకట పెట్టుకోవాలి. మనసు నిలకట లేకపోతే మనం అనుకున్నవి ముందుకు వెళ్ళవు. కాబట్టి మనసు నిలకడగా ఉంచుకోవాలంటే ఒకే స్థితిలో ఉంచుకోవాలి. ఇవాళ ఒక మాట, కాసేపు ఇంకొక మాట, మనసులో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసులో నా స్థానం ఏంటి, నా మనసులో నాకు స్థానం ఏంటి అనే విషయాన్ని నీకు నువ్వే నీ స్థాయికి ఎలా ఎదగాలనుకుంటున్నావో ఎదిగి
నీ మనసులో ఒకటి ముద్రించుకో. నా జీవితంలో ఇది నేను సాధించాలి అని. ఆ స్థానమే నీ మనసులో ముద్రించుకున్న స్థానమే నిన్ను విజయానికి తొలిమెట్టుగా తీసుకెళ్తుంది. అదే నీ మనసు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా మూడవది టైము, సంతోషం. ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటామో వాళ్ళతో టైం మనకి తక్కువగా దొరుకుతుంది. ఇది అందరు చెప్పేదే, కానీ నేను కొంచెం ఉన్నది చెప్పాలనుకుంటున్నా. టైము, సంతోషం. టయానికి తినాలి అంటారు. సంతోషం ఆరోగ్యానికి మంచిది. కానీ రెండు మేనేజ్ చేసుకోవాలి. ఈ రెండు మేనేజ్ చేస్తూ మనతో ఉండే అన్ని కుటుంబాలని, ఫ్యామిలీస్ని, రిలేటివ్స్ని మనం రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. టైం చూసుకుంటూ జాబ్ చేస్తూ అధిక సంపాదనలో పడిపోతే సంతోషాన్ని, మనసుల్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి టైంకి వర్క్ చేసుకోవాలి, సంపాదించాలి. ఆ టైం అయిపోయిన తర్వాత సంతోషము, ఫ్యామిలీని మర్చిపోకూడదు. అదే టైము, సంతోషం యొక్క మొదటి ఉద్దేశం నాది. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా. కోపం. కోపం నీ యొక్క వివేకాన్ని, నీ భవిష్యత్తుని గుర్తించి ఏమవుతుందంటే కోపం నీ యొక్క ఆలోచనని, భవిష్యత్తుని నాశనం చేస్తుంది. నాశనం అవ్వకుండా ఉండాలంటే కోపాన్ని మౌనంగా, సైలెంట్గా ఉండాలి. నీ భవిష్యత్తు ముందుకు సాగిపోవాలి అంటే కోపాన్ని తగ్గించుకొని ఆలోచించి మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ ఆలోచన, కోపం వల్ల భవిష్యత్తు నాశనం అవ్వకుండా ఉంటుంది. ఆ నిమిషంలో వచ్చే కోపం వల్ల కొద్దిగా తగ్గించుకుంటే చక్కగా ఆలోచించి ఒక నిమిషం మాట్లాడితే అందరం బాగుంటారు. అదే కోపం యొక్క నా ఉద్దేశం. చూడండి, కందిరీగ. ఇందాక నుంచి నేను ఇన్ని టాపిక్లు చెప్పుకుంటూ వస్తున్నా. కందిరీగ చూడండి ఎంత సామర్థ్యంతో దాని యొక్క నివాసాన్ని ఒక మట్టితో నిర్మించుకుంటుంది. మనం మనుషుల చేతులు, కాళ్ళు, నోరు, సంపాదించగల శక్తి సామర్థ్యం ఉంది, తినగలం, అన్నీ ఉన్నాయి. మనం కూడా సాధించాలి, ఒక స్థాయికి ఎదగాలి. ఇంకా 5వది నీ జీవితం నీ ప్రయత్నం. నీ జీవితం నీ ప్రయత్నం. గొప్పగా ప్రయత్నించాలి. నిన్ను నువ్వే గొప్పగా, నీ జీవితాన్ని ఎలా అయినా చాలా గొప్పగా మార్చుకోగలగాలి. అదే నీ జీవితం నీ ప్రయత్నం. 6వది నీకు నువ్వే. నీకు నువ్వే నీ నమ్మకంతో నడువు. పక్కన వాళ్ళ సజెషన్లు తీసుకొని ఇంకొక దారిలో నడవడం వల్ల నీకు ఇష్టం లేని పని చేయలేవు, ఎక్కువ కాలం నిలబడలేవు. కాబట్టి నీకు నువ్వే నమ్మకంతో నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నీకు నువ్వే నమ్మకంతో నడువు. నీకు నువ్వే అనుకున్నది జరుగుతుంది. ఇదే 6వది టాపిక్ అన్నమాట. ఇంకా 7వది ఏంటంటే నేను ఇలా ఉంటాను అని సాధించక ముందు నువ్వు చెప్పకు. నువ్వు సాధించాక ఇది నేను ఇలా ఉన్నాను అని చెప్పుకోగలగాలి. అంతేగాని ముందే నేను ఇలా ఉంటాను అని ఊహల్లో చెప్పడం వల్ల, జనాలకు చెప్పడం వల్ల చులకన అవ్వడమే తప్పక దానికి మించింది ఏది లేదు. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు. వాస్తవం గురించి వాస్తవాల్లోనే ఉండు, జీవించు. వాస్తవాలలో ఉండి జీవించు. అప్పుడే జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు కందిరీగ నివాసం చూశారు. ఆ సీతాకోకచిలుక ఎప్పుడైనా మనకు దొరుకుతుందా? దొరికినా ఎక్కువసేపు ఉండదు, వెంటనే ఎగిరిపోతుంది. రాలిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటాం? అలానే ఎగిరిపోయే సీతాకోకని మనం పట్టుకోకపోయినా వచ్చింది. మనం సాధించాలి, మన ప్రయత్నం మనం చేయాలి. సాధించాలి అనే ప్రయత్నంతో ముందుకెళ్తే ఈ సీతాకోకచిలుక మన ఏళ్ళ మీద ఎంత అందంగా నిలబడిందో మన విజయం కూడా అంత తొందరగా వస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ప్రయత్నించకుండా వస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వం, అనమ్మకం అంటాం. కాబట్టి నోరు లేనిది కందిరీగ కుడితేనే నొప్పి తగులుతుంది. నోరు లేని కందిరీగ నివాసం ఒక మట్టితో నివాసాన్ని పెట్టుకుంది. సీతాకోకచిలుక
మన ఏలులో నలిపేస్తే పోతుంది. కానీ అంత ధైర్యంగా మన దగ్గర ఉంది. అలానే మన విజయం కూడా అలానే వస్తుంది. అదృష్టం వస్తుంది. ప్రయత్నించు. ఆల్వేస్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.